ఈరోజు దేవుని వాగ్దానం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యేసు ప్రభువారి శిష్యులలో ఒకరైన యోహాను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసి అయిన సమయంలో దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు జరగబోవు సంగతులను గూర్చి ప్రవచన మూలమున పుస్తకముగా వ్రాయుమని సూచించినట్లు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, 9వ వచనంలో, 11వ వచనంలో మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథమును గూర్చి ఎంతో ప్రత్యేకముగా మనం ధ్యానించాలి. కారణం, ఎన్నో ప్రవచనాలు గ్రంథములోనివి ఇప్పటికే నెరవేరిపోయాయి. ఇవి నెరవేరవలసినవిగా ఉన్నాయి. ఈ ప్రవచన వాక్యములు చదువువారును, వీటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని చెప్పబడింది. సృష్టికర్త అయిన దేవుడు జరగబోవు సంగతులు ముందుగానే ప్రవచన మూలముగా తెలియచేశారు. ప్రవక్త అయిన యెషయా 65వ అధ్యాయం 17వ వచనంలో ఇలా అంటున్నారు, ఇదిగో నేను క్రొత్త ఆకాశములు క్రొత్త భూమిని సృష్టించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అని ప్రవచించారు. ఇదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనంలో, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిల యందు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును అని ప్రవచించారు. ఈ ప్రవచనానుసారముగానే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని, వీటి కొరకు కనిపెట్టువారుగా మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకముగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి అని హెచ్చరించారు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల్లో అపోస్తులుడైన పౌలు ఇలా అంటారు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను గనుక ఎవడైనను దేవునితో సమాధానపడి క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయినని చెబుతూ ఉన్నారు. క్రొత్త జీవితంలో క్రొత్త హృదయముతో క్రొత్త మనస్సుతో క్రొత్త లోకమనబడిన నూతన ఆకాశము నూతన భూమిలో ఆయనతో కలిసి ఆనందించు భాగ్యము ఆయనే అనుగ్రహిస్తారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తులుడైన యోహాను, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకనూ లేదు అని ఆత్మలో చూచిన జరగబోవు కార్యాన్ని, ఆ పట్టణాన్ని గురించి చెబుతారు. ఈ 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 9వ వచనం నుండి 27 వచనాలు వరకు పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల భార్యను యోహానుకు చూపిస్తారు. ఆ పట్టణము యొక్క ప్రాకారము, దాని 12 గుమ్మములు, గుమ్మముల యొద్ద స్వాగతించే లోపలికి పిలిచే 12 దేవదూతలు, గుమ్మముల మీద 12 గోత్రముల నామములు వ్రాయబడడం, తూర్పున 3 గుమ్మాలు, ఉత్తరమున 3 గుమ్మాలు, దక్షిణమున 3 గుమ్మాలు, పశ్చిమ వైపున 3 గుమ్మములు, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు, ఆ పునాదులపైన 12 అపోస్తులుల పేర్లు, పొడవు వెడల్పు సమానమై చచ్చౌకమైన కొలతలు గల పట్టణమది. సూర్యకాంతముతో కట్టబడిన ప్రాకారము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములు. మొదటిది పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునేయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము అని ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నట్లు చెప్పబడింది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమునై ఉన్నారు. ప్రకాశించుటకు ఆ పట్టణమునకు సూర్య చంద్రులు అక్కరలేదు, దేవుని మహిమయే ప్రకాశిస్తూ ఉంది.
గొర్రెపిల్లయే దానికి దీపం. జనములు ఆ వెలుగులో సంచరిస్తారు. భూరాజులు తమ మహిమ దానిలోనికి తీసుకుని వస్తారు. దాని గుమ్మములు రాత్రి లేనందున ఏమాత్రము పగలు వేయబడవు. జనములు తమ మహిమ దానిలోనికి తీసుకుని వస్తారు. గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు రాయబడిన వారే ఈ పట్టణములో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైన దానిలోనికి ప్రవేశింపరని నూతనమైన రాజ్యము పట్టణమును గూర్చి చెప్పబడింది. ఆ రాజ్యంలో మనము ప్రవేశించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఆమెన్.